ఈ కోటి సంతకాల సేకరణ అని ఏదైతే ఉందో ప్రజల్లోకి వెళ్ళుతున్నారో వైసీపీ వాళ్ళు, ప్రజల నుంచి రెస్పాండ్ ఏ విధంగా ఉందంటారు? మరి కోటి సంతకాల సేకరణ మీ కొంపే ముంచుతుందని మరి టీడీపీ మీరు మాట్లాడుతున్న మాటలో వాస్తవం ఉందంటారా? సార్, కోటి సంతకాలు కాదు, పాడు కాదండి. అది అక్కడ వాళ్ళ తెలుసు. అక్కడక్కడ ఇన్ఛార్జీలుగా ఉండే వాళ్ళు 4-5 వార్డులు, సిటీస్లో అయితే 4-5 వార్డుల్లో 10 మంది 20 మంది ఇళ్ళకి వెళ్ళి ఏదో సంతకాలు పెట్టుకొని వచ్చి ఇక నైట్కి కూర్చొని ఆఫీసుల్లో గుద్దినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి అంశమే. కోటి సంతకాలు అనేది ఒక ఫార్స్, అంతా కూడా కోటి గీతల కార్యక్రమం. అది నాకు తెలిసి 1,00,000 సంతకాలు కూడా కరెక్ట్గా వచ్చి ఉండవు అనేటువంటిది నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఖచ్చితంగా. ఎందుకంటే కోటి మంది సంతకాలు కావాలంటే ఎంతమంది ఇళ్ళకి వెళ్ళాలా, ఎన్ని రకాలైనటువంటి అసలు ఎందుకు కోటి సంతకాలు చేస్తున్నారు చెప్పండి? పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అని ఎవరైనా చెప్పారా? ప్రైవేటైజేషన్ కాదు కదా. కానీ వీళ్ళు ఏమంటారు, వీళ్ళ ట్యాగ్ లైన్స్ ఏంటి? ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి మధ్య తేడా తెలియనటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందండి. రైట్. విజయ్ కిరణ్ గారు మళ్ళీ వస్తారు సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడండి సార్. కొంచెం డెప్త్ వెళ్ళాలి సార్. పీపీపీ అంటే ఏంటో తెలియదు, మాకు తెలియదు, రాష్ట్ర ప్రజలకు తెలియదు. పీపీపీ అంటే వివరించండి సార్, వివరించండి, తెలియాలి పీపీపీ అంటే ఏంటి. అసలు కట్టిన మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటాయి, కానీ డబ్బులు మాత్రం పెట్టి ప్రైవేట్ వ్యక్తులు కడతారు. వాళ్ళకి 30 నుంచి 35 సంవత్సరాలు లీజుకి ఇస్తారు. 35 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ ఆధీనంలోకి వస్తుంది. అసలు మనం డిబేట్లకి వచ్చినప్పుడు కనీసం, నేను మిమ్మల్ని ఎవరు దయచేసి తప్పుగా అనుకోవద్దు, తెలుసుకోండి, ఇక్కడ ఎవరో రాజకీయం కాదు. ఇక్కడ విద్యా వైద్యంలో మనం రాజకీయం చేస్తే మన పిల్లల భవిష్యత్తు, తరతరాల భవిష్యత్తు పాడైపోతాయి. ఓకే రైట్, మీ పార్టీ కోసం మీరు డబ్బాలు కొట్టుకోండి, మీ పార్టీ కోసం తప్పని నందిని పంది నందన మీ ఇష్టం. కానీ విద్యా వైద్యం కోసం ఇంత భజన చేయవలసిన అవసరం లేదు పార్టీ. ఇక్కడ మేము కూడా రాజకీయం చేయట్లా. విద్యా వైద్యం అనేది ప్రజల హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో ఇచ్చిన ఫండమెంటల్ రైట్. మీరు ఏదైనా మీరు చేయండి. ఈ రోజున ఒక ఏపీఎస్ఆర్టీసీని మనం ఎందుకు నడుపుతున్నాం? ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిస్తే వాళ్ళే ఏదో విస్తృతంగా ఛార్జీలు పెట్టుకుంటారు కదా. విద్యుత్ని గవర్నమెంట్ ఎందుకు నడిపిస్తుంది? ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఉంటా? కొన్ని పోర్ట్లు మీరు అన్నారు, పోర్ట్ల గురించి అన్నారు సార్. పోర్టులు ప్రైవేటీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. మీరు గుర్తించుకోండి, 1995లో ఆయన సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 పోర్టులు ప్రైవేటీకరణ చేశారు. అది మీ చరిత్ర. మనం కొంచెం హోంవర్క్ చేసుకుని అసలు ప్రైవేటీకరణ అంటే ఏంటి, ఆ పీపీపీ మోడల్ అంటే ఏంటని తెలుసుకుంటే అర్థమవుతుంది. ప్రైవేటీకరణకి ఈ పీపీపీ మోడల్ రెండింటికి మీరే అది కాదంటారు, మీరు ముడి పెట్టేస్తారు సార్. రోడ్లు వేయడానికి పీపీపీ మోడల్కి సంబంధం ఏంటండి? లేదు, రోడ్లు ఎవరు వేస్తారు? ప్రైవేట్ సంస్థలకు ఎందుకు చెప్తారు? అది పీపీపీ మోడల్కి దానికి మీరు ఎలాగ లింక్ చేస్తారు? ఒక ప్రభుత్వం నుంచి ఒక టెండర్ ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఒక ఫ్లైఓవర్ కానీ, ఒక రోడ్లు కానీ, లేదా ఏదైనా కన్స్ట్రక్షన్ బిల్డింగ్లు కట్టినప్పుడు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తారు. పలానా ఇది 100 కోట్లు 200 కోట్లు ఈ ఇంట్లో మీరు కట్టుకోండి అని. కానీ ఇక్కడ మెడికల్ కాలేజీలు అది కాదు. ఎందుకు ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే ఏం చెప్తారు మీరు? మీరు అడిగిన క్వశ్చనే సార్. ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తారన్నారు, రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ పెద్ద ఫ్లైఓవర్. ఎందుకు ఇస్తారు వినాలి సార్. సార్ ఎందుకు ఇస్తారు? ప్రైవేట్ వ్యక్తులకు ఎందుకు ఇస్తారు? లక్ష్మీనాథ్ గారు మీరు వినండి, మీరు వినాలి కదా. కావాలా ప్రశ్న కావాలా? ఇదే చెప్తాను ముందు, దీన్ని చెప్పండి సార్. ఎందుకు ఇస్తారు మీరే అన్నారు కదా. మీరు అడిగిన దానికే సమాధానం చెప్తా ఉన్నా. చెప్పండి. ప్రతి గవర్నమెంట్ కూడా ఎవరైనా సరే, ఏ రాష్ట్రంలో కానీ ఆ దేశంలో పరిపాలించిన వ్యక్తులు ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులకి ఎందుకు ఇస్తూ ఉన్నారు? ఆ పని ఎవరైతే ఆ పని చేస్తూ ఉన్నారో ఆ పని వేగవంతం జరగాలన్నా, లేదా పని తొందరగా అవ్వాలన్నా, వినండి, దానికి మెడికల్ కాలేజ్కి వస్తా అంటే నాకు అర్థం కావట్లా. మీరేమన్నారు? ఒక పని ముందుకు జరగాలన్నా, సరిగ్గా జరగాలన్నారు ముందే. ఉదాహరణ మీరే చెప్పారు కదా. సార్ మీరు మెడికల్ కాలేజీకి దిగిపోయాయంటే నాకు అర్థం కావట్లా. మెడికల్ కాలేజ్ కాదండి, మీకు అర్థమవుతుందా మీకు చెప్పేది?
రోడ్లు అనేవి ఒకరికి ఇచ్చాం మనం. ఇది ఒక మనం ఇల్లు కట్టుకున్నాం, ఎందుకు ఇస్తారు? ఒక మేస్త్రికి మనం ఇచ్చేస్తాం. ఎంత డబ్బు ఇల్లు కట్టుకోవాలి. ఏ ప్రభుత్వం దగ్గర మేస్త్రులు లేరా? ఆ ఇళ్ళకి ఇల్లు ప్రభుత్వాలు కట్టలేవా? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు ఇవ్వాలి? మీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది? మీరు క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్పడం నేర్చుకోండి. మీరు వినవయ్యా అన్నా నేను మీరనే అంట. ఎందుకంటే అది నా సంస్కారం, రైట్? నా సంస్కారం. వినవయ్యా అన్నా నేను సింగులర్ గా మాట్లాడు, సింగులర్ గా మాట్లాడు. నేను మీరనే అంట, మీరనే అంట. నేను అదే చెప్తున్నా. సమాధానం చెప్పాలి. చెప్పండి. మీరు ప్రతిదానికి మీరు డైవర్ట్ చేయడానికి మీరు చేయవసరం. మీరే కదా సార్ అంతే, మీరే కదా మాట్లాడండి. వినండి మీరు. సరే చెప్పండి. బుర్రకథ ఇంకా కార్యం బిల్డర్కి మీరు ఇల్లు కట్టమని ఇస్తారు. చెప్పండి చెప్పండి. ఆ బిల్డర్కి ఇల్లు ఇస్తారు మీరు. అదే ప్రభుత్వం దగ్గర బిల్డర్లు లేరా? ప్రభుత్వం దగ్గర కట్టేవాళ్ళు లేరా? ఎందుకు ఇచ్చారు? మీరే ఒక ఉదాహరణ చెప్తారు, మీరే రకరకాలుగా మాట్లాడతారు, మీరే డైవర్ట్ చేస్తారు. చవట మాట్లాడతారు. నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 7 మెడికల్ కాలేజ్ ఎందుకు అన్నారు? పీపీ మేము ఎందుకు తీసుకురాలా? నేను అడిగేది అదే. మీరు అడిగిన చెప్పిన ఉదాహరణ ఏంటి? మీరు ఒక ఉదాహరణ చెప్పారు.